ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు వశీకరణానికి గురయ్యేవాళ్ళు. గురి కానివాడు ఎవడూ లేడు. ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకోవాలని పక్కవాళ్ళు అనుకుంటారు. ఏం చేస్తారు? వచ్చి చెవులో లేనిపోని 4 మాటలు శబ్దం చెప్పడమో, లేదు మీకు ఇష్టమైనటువంటి వస్తువు మీకు ఇవ్వడమో, లేదు మీరు దేనికో దానికి లొంగేటటువంటి వస్తువునిచ్చి మిమ్మల్ని ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనేది వాడికి ఆధీనం ఎట్లా అయ్యారు? లేదు ఇంకొక ఆవిడికి ఆధీనం ఎట్లా అయ్యారు? మీలో ఉన్న వీక్నెస్ని ఎక్కడ పట్టుకుంటే క్యాష్ అవుతారు. అది శబ్ద రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. వశీకరణం ఇది పూర్వము మంత్రశాస్త్రంలో వశీకరణము అనేది చాలా విశేషంగా ఉండేది. ఇప్పుడు అంత విద్య తెలిసినవాడు లేడు, ఆ వశీకరణం తెలిసినవాడు లేడు, చేయగలిగిన వాడు లేడు. పూర్వము ఉండేది ఖాయంగా. దీనికి ఏమిటయ్యా, మీరు ఎలా చెప్తారంటే అథెంటిసిటీ ఏమిటి అంటే, కోర్టుల్లో పోలీసుల స్టేషన్లో కేసుల్లో దీనికి ఒక విభాగం ఉండేది పూర్వం, వశీకరణకి బిఫోర్ ఇండిపెండెన్స్. వాళ్ళు ప్రత్యక్షంగా ఇది చేసినప్పుడు మా మీద ఈ ఫలితం వచ్చింది అని చెప్పిన జడ్జిమెంట్లు ఉన్నాయి. జడ్జెస్ అంటే జడ్జిమెంటు తీర్పుల్లో ఆ రోజున ఉన్నాయి అంటే ఆ వ్యవస్థ ఉంటే ఉందా లేకపోతే ఉందా? ఉంటేనే ఉంటుంది. కానీ ఇప్పుడు అది చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఆ రోజుల్లో అది చేసేవాడు ఉండేవాడు, దానికి విరుగుడు ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఒకడు మనల్ని సైకలాజికల్గా వాడి వ్యవహారాలతోటి డిప్రెస్ చేసినప్పుడు వాడేమి మనకి మాటలతోటే చేస్తున్నాడు, శబ్దముతోటే మనల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాడు. ఇంకొక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇంకొక రకమైనటువంటి శబ్దం, మనకి తెలిసిన అక్షరాల్లోనే శబ్దం మార్చి మనల్ని డిప్రెషన్ నుంచి బయటికి తీస్తున్నాడు. ఏమ్మా, ఒకడు వాడనుకుండే పని వశ్యం చేస్తున్నాడు, ఇంకోడు ఆ చిక్కుముడిలో నుంచి బయటకు వచ్చేట్టు హెల్ప్ చేస్తున్నాడు. తినే కదా వశీకరణం అనే పదం సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో వశీకరణం ఉందా లేదా నువ్వు చెప్పమ్మా. ఉంది కదా, నువ్వే చెప్తున్నావు కదా. వశీకరణము అనేది సహజమైనటువంటి ఒక ప్రవృత్తి, మన మానసిక ప్రవృత్తి. తెలిసి చేసేవాళ్ళు, తెలియక చేసేవాళ్ళు. ఈ వశీకరణం ఉంది అని చెప్పడానికి మనం చాలా గొప్ప గొప్ప హిప్నోటిస్ట్లని మనం చూస్తున్నాం. మన కంటి ముందే మన ఇంద్రియాలన్నింటినీ వాడు ఆధీనంలో తీసుకొని అది ఎక్కడికి పోయిందో మనకు తెలియదు, వాడికి ఏం కావాలో మన నోటితోటి అది చెప్పిస్తున్నాడు. అందరితోటి చెప్పించలేడండి, కొంతమందితోటైనా చెప్పిస్తున్నాడుగా. అంటే వశీకరణం ఉందా? వీడితోటి చెప్పించే స్థాయి వాడు రాలేదు ఇంకా. అర్థమైందమ్మా? కాబట్టి వశీకరణము లేదు అని ఎవడైనా చెప్తే తెలివి తక్కువ వాడు. మరి ఇలా బయటపడకుండా వశీకరణం చేసేవాడు ఇవాళ ఉన్నాడంటే ఆ విద్య చదువుకున్నవాడు లేడు. అంత గట్టిగా ఆ మంత్రశాస్త్రం, ఆ పటుత్వం. కాబట్టి ఇవాళ ఎవడు భయపడక్కర్లా. వశీకరణం చేస్తారా, ఏమన్నా అవుతుందేమో, వశీకరణం అవుతుందేమో. ఈ రోజుకి అంత పండితులు నాకు తెలిసి లేరు. నాకు తెలియకుండా ఎవరైనా ఉంటే మళ్ళీ నాకు సంబంధం లేదు, అయితే నాకు తెలిసిలేరు. కాబట్టి వశీకరణం అనే విద్య ఉంది, దానికి ప్రతి కూడా ఉంది. ప్రతిదానికి ఇప్పుడు దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రెండు ఉంటాయి. ఇది సృష్టి ధర్మం. అర్థమైందా? వైరస్ ఉంది అంటే యాంటీ వైరస్ ఉంటుంది, ఈ సృష్టిలోనే ఉంటుంది. అలా నువ్వు ఏదైనా ఒకటి ఉంది అని ఒప్పుకున్నావు అంటే దానికి యాంటీ అనేటటువంటిది ఉండి తీరుతుంది. ప్రతి పాము కాటు వేస్తే ఈ విషయానికి యాంటీడోట్, విషం విరుగుడు ఇంకోటి ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. కాబట్టి వశీకరణం ఉంది అంటే వశీకరణానికి వెళ్లకుండా ఉండడానికి ఏం కావాలి, వెళ్ళిన వాడిని బయటికి తేవడానికి ఏం కావాలి, ఈ రెండు కూడా ఉంటాయి. అయితే వీటికి సంబంధించి మంత్రబలం ఏమైనా ఉంటుందండి? అదే మా చెప్పాక శబ్ద భాండాగారమే కదా. ఇప్పుడు నేను నిన్ను తెలిసి వశీకరణంలోకి ఎవడైనా తీసుకోగలడు, లేదు ఎవరైనా ఒక అమ్మాయి తీసుకోగలదు అంటే దేన్ని బట్టి తీసుకుంటున్నారు? శబ్దం బట్టే కదా. ఆ శబ్దము అనేటువంటి వైబ్రేషను విశేషంగా నీ బ్రెయిన్ ఎప్పుడైతే నువ్వు ఒకసారి వశంలోకి వెళ్ళిపోయావో నీకు తెలియకుండానే నువ్వు వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు. మేల్కొన్న తర్వాత నువ్వు చెప్పావని నీకు తెలియదు. వాడు చెప్తాడు, నువ్వు ఇవి చెప్పావు నాకు అని రికార్డు చేసి ఆ రికార్డు చూపిస్తాడు. అంటే మనకి తెలియకుండా మనలో ఒక వ్యవస్థ ఏదో మాట్లాడిచ్చేది, చెప్పేది ఉంది. దాన్ని కనెక్ట్ అవ్వగలిగితే అదే వశీకరణం. కాబట్టి ఆ వశీకరణంలోకి వెళ్ళటం ఎట్లా, దాంట్లో నుంచి బయటికి రావడం ఎట్లా, ఈ రెండు విద్యలు ఎప్పుడు ఉంటాయి.